చెప్పండి మేడం, మీరు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు నిజం చేయాలి. మొన్న రీసెంట్ గానే 750 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది కదా సార్. నేను 2024 జూన్లో రిటైర్ అయ్యాను సార్. నాకు ఒక జీపీఎఫ్, అది కూడా నేను రిటైర్ అయిన 1 ఇయర్కి నేను దాచుకున్న డబ్బు నా జీపీఎఫ్ వచ్చింది. మిగతా అమౌంట్ నాకు ఏమీ రాలేదు ఇంతవరకు. ఇంకా గ్రాట్యుటీ రాలేదు, మేము పెన్షన్లో అమ్మేసుకున్నటువంటి కమ్యుటేషన్ రాలేదు, మా లీవులు మేము సొంతంగా మేము దాచుకున్న మా లీవుల డబ్బులు రాలేదు, మాకు ఏ విధమైనటువంటివి రాలేదు. ఒక పెన్షన్ మాత్రం మాకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది సార్. ఇప్పుడు నాకు ఒక్కడే కొడుకు, ఆ అబ్బాయికి 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఆ అబ్బాయికి నేను ఆపరేషన్ చేయించాను, అప్పులు చేసి చేయించాను. ఇప్పుడు అంత అమౌంట్ నేను పెన్షన్లో చెల్లించలేను. నా సంసారం నడవాలి కదా సార్. మేము ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చాం. దగ్గర దగ్గర 36-37 లక్షలు రావాలి సార్. ఇప్పుడు ఆ అమౌంట్ రాకపోతే నాకు ఎంత కష్టం. నేను 750 కోట్లు ఇచ్చారు, మరి నాకు రాలేదు సార్. 2024 జూన్లో నేను రిటైర్ అయ్యాను. మరి నేను అప్పుడు రిటైర్ అయితే మరి నాకు రాలేదు కదా. వస్తే నేను వచ్చిన వాటి గురించి చెప్పాను కదా. నా జీపీఎఫ్ 1 ఇయర్కి వచ్చింది కరెక్ట్గా. నేను రిటైర్ అయిన సంవత్సరానికి నా జీపీఎఫ్, నేను దాచుకున్న డబ్బులు నాకు వచ్చాయి. అంతే తప్ప నేను ఇంకే విధమైనటువంటి అమౌంట్ నాకు గవర్నమెంట్ నుంచి రాలేదు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈఎల్స్ 1 మంత్ నేను అప్లై చేస్తే ఈ నెల నాకు వచ్చినాయి. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు అంటే 24 మార్చిలో నేను అప్లై చేసిన లీవులు, 1 మంత్ లీవులు నాకు మొన్న వచ్చినాయి సార్. అంటే చూడండి, ఆలోచించండి. మరి ఎందుకు సార్? అప్పుడు నేను రిటైర్ కాలేదు కదా సార్. అంటే సార్ ఉన్నప్పుడు మరి అందరికైతే వాళ్ళకి డబ్బులు వచ్చినాయనే చెప్పారు. మాకైతే తెలీదు. మా శాలరీస్ అయితే మాకు వచ్చినాయి. నేను అనేది రేవంత్ రెడ్డి గారిని ఒకటే మాట, సార్ కోట్లు వచ్చినా సరిపోవు కదా మీ రాజకీయ నాయకులకి. మాలాంటి వాళ్ళని ఎందుకు తిప్పలు పెట్టాలి? మాకుండే కష్టాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది చనిపోయారు సార్. కాళ్ళు విరగొట్టుకొని, చేతులు విరగొట్టుకొని మంచాల్లో ఉండి మేము రోగగ్రస్తులం అయ్యామని చెప్పి ఎన్నో వస్తున్నాయి సార్ వీడియోస్. ఎందుకు సార్ మమ్మల్ని అట్లా? మీరు ఒక గురువు దగ్గర ఉన్న శిష్యులే కదా సార్. మీరందరూ మా దగ్గర చదువుకొని పైకి వచ్చిన వాళ్లే కదా. గురువులను ఏడిపించకండి, దయచేసి గురువులను ఏడిపించకండి.